హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు చాలా సింపుల్గా చాలా ఈజీగా అసలు వంటే రాని వాళ్ళు కూడా ఈ బాదం పాలని బాగా చేయొచ్చు. నేనే బాగా చేశానంటే మీరు ఇంకా బాగా చేస్తారనమాట. నేనే దీన్ని చేసి ఏంటి ఇంత ఈజీగా ఇంత సింపుల్ అని అనుకున్నా. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బాదం పప్పుల్ని జీడిపప్పుల్ని కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు పాలు వేడి చేసుకోవాలన్నమాట. 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈలోపు పక్కనే ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పంచదార అండ్ 4-5 యాలకులు వేసుకుని అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఎందుకు అంటే బాదం పాలు ఎల్లో కలర్లో ఉంటాయి కదా. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. సో మీ దగ్గర కుంకుమ పువ్వు అంటే కుంకుమ పువ్వే వాడండి, లేదు అనుకుంటే పసుపు వాడుకోండి. దీన్ని మంచిగా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే అక్కడక్కడ బాదం పప్పు పులుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. మరుగుతున్న పాలలో 4-5 స్పూన్లు బాదం పొడిని వేసుకొని ఒక 2-3 టైమ్స్ మళ్ళీ పొంగొచ్చేదాకా కొంచెం బాగా పాలు కాగిన తర్వాత దింపేసుకుని పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకుని తాగితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది.